మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 ప్రిపరేషన్‌లో భాగంగా జనరల్ నాలెడ్జ్ సీరీస్‌ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే చాలామంది రిక్వెస్ట్ మేరకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మాక్ టెస్ట్ ఆధారంగా ప్రశ్నలు తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి, ఇంకా ఎవరైనా చూడాలన్నట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ పైన ఐకార్డ్స్ దగ్గర కూడా మీకు లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. అయితే ప్రతిరోజు 2 వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. అలాగే తిరుపతి కూడా ఇది కొనసాగుతుంది ఇలాగే. అలాగే చూసుకున్నట్లయితే గనక మరి మీ యొక్క సపోర్ట్‌ని అందిస్తానని తెలియజేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే గనక మీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గనక మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అయ్యి మీరు మెంబర్‌షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి ఈరోజు లేట్ చేయకుండా సిరీస్‌లో కంటిన్యూషన్‌లో భాగంగా కొన్ని క్వశ్చన్లు అయితే చూసేద్దాం. 401వ ప్రశ్న చూడండి. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంటే జూన్ 1 అండి. నెక్స్ట్ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? అంటే సరైన సమాధానం 4వ స్థానం అండి. అయితే ఇక్కడ ప్రతి ఏటా కాన్స్టెంట్‌గా 2% అనేటువంటిది పాల ఉత్పత్తి జరుగుతూ ఉందని చెప్పేసి ఉంది నివేదికల్లో. మరి మిస్ వరల్డ్ 2025లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? అంటే ఇక్కడ సుచాత ఓపల్ సువాంగ్‌శ్రీ థాయిలాండ్‌కి చెందినటువంటి ఆవిడకి ఇవ్వడం జరిగింది. అయితే ఇది మే 31న జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే 72వ మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ ఎక్కడ జరిగాయి? అంటే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్ అండి. దీని గురించి మనం ఇంతకుముందు సిరీస్‌లో కూడా భాగంగా కొన్ని 2, 3 ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే దానికి అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఇస్తానని చెప్పాను. ఆ రోజు నెక్స్ట్ రోజు అని చెప్పేసి. అది ఇవాళ వచ్చింది కాబట్టి మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది? అంటే డిసెంబర్ 28, 1953లో అయితే స్థాపించబడింది. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎప్పుడు చట్టబద్ధమైన సంస్థగా రూపొందింది? అంటే 1958 అండి. దానికి ఒక చట్టం చేసి 1956లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క మొదటి చైర్పర్సన్ ఎవరు? అంటే డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖిల్జీ వంశాన్ని స్థాపించినది ఎవరు? అంటే ఇక్కడ స్థాపించింది ఎవరు? అంటే మరి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ప్రాచీన భారతదేశంలో శక్తివంతమైన రాజవంశం ఏది? అంటే మౌర్య వంశం. ఇది చాణక్యుడు మరియు చంద్రగుప్తుడు వాళ్ళ యొక్క ఈ ఇది ఉండడంతో వాళ్ళు ఈ చాలా శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఏర్పరచడం అయితే జరిగింది. మరి మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? అంటే చంద్రగుప్త అండి. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ. శుంగ వంశం ఎప్పుడు స్థాపించబడింది? అంటే 187 బీసీలో అయితే ఈ వంశం స్థాపించబడింది. పుష్యమిత్ర ఏ వంశాన్ని స్థాపించాడు? అంటే శుంగ వంశం అండి. సో మనకి రాజ్యాలు అలాగే ఎవరు స్థాపించారు, రాజులు అనేటువంటి ఈ టాపిక్స్ కూడా కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. ఇవి కూడా మీరు కవర్ చేయాల్సిన ఏదైతే ఉంది లైక్ ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, మిడివల్ హిస్టరీ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మరి ఇది కూడా కావచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? అంటే దంతి దుర్గా. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. పాల్ వంశాన్ని ఎవరు స్థాపించారు? అంటే గోపాల్ 1 అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తనత్ చివరి వంశం ఏది? అంటే లోధి వంశం అండి. సో లోధి వంశ స్థాపకుడు ఎవరో మీరైతే కింద కామెంట్ చేయగలరు దీని గురించి కూడా. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? అంటే సరైన సమాధానం ఇక్కడ ఒడిస్సా అండి. సో ఇది 2022 అతనితో వచ్చినటువంటిది ఈ సూచిని. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్‌గా అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఒడిస్సా మొదటి స్థానం మీద రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న. ఆర్థిక ఆరోగ్య సూచి 2025ను ఎప్పుడు విడుదల చేశారు? అంటే జనవరి 24న అయితే ఇది విడుదల చేశారండి. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా అయితే చాలా ఇంపార్టెంట్ ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఎవరు? అంటే అరవింద్ పనగరియా అండి. గుర్తుపెట్టుకోవాలి. ఇవి సంఘాలు ఇవి ఉంటాయి కదా, మెయిన్ మనకి ముఖ్యంగా ఉన్నటువంటి వాటిని మనం చూసుకోవాలి. నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? అంటే శ్రీ మరి సుమన్ బేరి గారు
నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా ఉంటారు. అయితే చైర్పర్సన్గా చూసుకున్నట్లయితే కనుక ప్రధానమంత్రి ఉంటారండి. దీనికి నీతి ఆయోగ్కి ప్రధానమంత్రి ముఖ్యంగా ఉంటారు. తర్వాత వైస్ చైర్పర్సన్ ఉంటారు. తర్వాత రాష్ట్ర గవర్నర్లు, సో కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు వీరంతా కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారండి. నీతిను విస్తరించండి, ఎన్ఐటిఐను విస్తరించండి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ఇన్ ఇండియా అండి. నీతి ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మీరు చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి మీరు కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది అంటే జనవరి 1, 2015 అయితే ఇది ఏర్పడడం జరిగింది. అయితే ఇంతకుముందు దీన్ని ప్రణాళికా సంఘం అని పిలిచేవారు అనమాట. దానికి మారు పేరుగా దానికి దాని స్థానంలో దీన్ని తీసుకొని రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సిమ్లా ఒప్పందం అనేది అంటే ఒక శాంతి ఒప్పందం. ఇది మరి భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటిది. ఇందిరాగాంధీ సమయంలో జరిగినటువంటి ఒప్పందం అండి ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిమ్లాలో జరిగింది కాబట్టి దీనికి సిమ్లా ఒప్పందం అని పేరు పెట్టారు. మరి సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే జూలై 2, 1972న ఈ ఒప్పందం అయితే జరిగిందండి. నెక్స్ట్ సేపక్ తక్రా కిక్ వాలీబాల్ వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే భారత్ అండి. అయితే ఇక్కడ గెలిచింది కూడా భారత్ అండి విన్నర్గా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి అధిక వైట్ హైడ్రోజన్ విలువలు కనుగొన్న దేశం ఏది అంటే ఫ్రాన్స్. సో ఇలా మొత్తంగా మనం ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. మరి ఇవి మీకు ఎలా అనిపించాయి? యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీరు మరి ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.